0% commission, low and fair prices. Download Volta app now. Enjoy Voltastic rides. ఇంకేం కావాలి మంజు కావాలి. అరే నీ పేరేంట్రా? ఆవిడెవరనుకున్నావురా? యాంకర్ రా. మరి నువ్వెవర్రా? ట్యాంకర్ రా. సూపర్ రా. థ్యాంక్ యూ డార్లింగ్. ఆవిడ పేరు తెలుసు కదా? తెలుసురా నాయన. ఏం పేరు? మంజు. నీ పేరు? ముంజు. గురు ఏమైందిరా? సిగ్గేస్తుంది. ఆవిడ చూడు ఎంత చక్కగా సిగ్గుపడకుండా ఎలా మాట్లాడుతున్నారో. అయితే ఆవిడ సిగ్గులేదా? అయినా పెద్దలు ఏమన్నారో తెలుసా? తెలుసురా నాయన. ఏమన్నారు? నేటి బాలబాలికలే రేపటి భార్య భర్తలు. బాయ్ తిల్లు. బాయ్. లవ్ యూ. లవ్ యూ సో మచ్ స్వీట్ హార్ట్. అయ్య బాబోయ్, నా వైపు చూసి సిగ్గుపడుతున్నారు రోయ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా ఎంతో మందికి చాలా టాలెంట్స్ ఉంటూ ఉంటాయి. బట్ ఆ టాలెంట్స్ అనేది కరెక్ట్ టైంలో ప్రాపర్ టైంలో బయటపడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ కోసం ఎంతో ట్రై చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడో సర్చ్ చేస్తూ ఉంటారు. బట్ లక్ కూడా ఉండాలి కదండి దానికి. కానీ చాలా మందిలో ఉన్న టాలెంట్ని ఈ రోజు సుమన్ టీవీ ఎంతో మంది బయటపెట్టింది. సో అలానే ఈరోజు నాతో పాటు ఉన్న ఈ ఆనంద్ కామిక్ మాత్రం తన వాయిస్తో ఎన్నెన్నో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గర నుంచి, పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి, ఎంతో మంది ఆర్టిస్టులు, కమెడియన్స్ దగ్గర నుంచి చాలా మంది వాయిస్ని ఇలా మిమిక్రీ చేసేస్తున్నారండి. అసలు ఎలా చేస్తున్నారో నాకు ఇప్పటికీ స్టిల్ కన్ఫ్యూజన్గానే ఉంది. దాంతోపాటు ఇంకా చాలా చాలా తనలో ఉన్న టాలెంట్స్ అన్ని ఈరోజు బయట పెట్టేద్దామని నేనైతే చాలా రెడీగా ఉన్నాను. సో మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఎన్ని మ్యాజిక్స్, ఎన్ని మిరాకిల్స్ చేస్తాడో చూసేద్దాం తన వాయిస్తో. హాయ్ ఆనంద్. నమస్తే అండి. హాయ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ మేడం. కానీ 100 వాయిస్ ఇన్ 10 minutes అనగానే ఫస్ట్ నాకు షాక్లో ఉన్నాను నేను. అది అంటే ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ఎక్కువ నేను నిరంతరం ప్రాక్టీస్ అంటే నేను ఒక 6th క్లాస్ స్టేజ్ నుంచే మిమిక్రీ అనేది నాకు, అది దీన్ని మిమిక్రీ అని అంటారని కూడా నాకు తెలియదు. నేను స్కూల్లో టీచర్స్ని, సార్స్ని నేను ఇమిటేషన్ చేసి ఉండేవాడిని. వాళ్ళు ఎలా నడుస్తారు, ఎలా మాట్లాడతారు, ఇట్లా చేసేవాడిని. అప్పుడు నేను ఒక బోర్డింగ్లో చదువుకున్నా. యాక్చువల్లీ ఏంటంటే ఒక అనాథాశ్రమం అనమాట. అందులో చదువుకున్నా. అక్కడ పేద పిల్లలు అందరూ చదువుకుంటారు. మేరీమాత బోర్డింగ్ అని, అల్లిపల్లి మేరీమాత బోర్డింగ్ అని, అల్లిపల్లి. అక్కడ ఫాదర్స్ క్రిస్టియన్ సంస్థలో చదువుకున్నా. నేను కూడా అదే సంస్థలో చదువుకున్నాను. ఓకే, బాగుంటది ఎడ్యుకేషన్ కానీ, మోరల్ కానీ, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంటుంది. అక్కడ నుంచి అయితే నా టాలెంట్ చూసి మా మీద కాదురా నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టవలసింది, ఇట్లా సినిమా యాక్టర్స్ ఇట్ల మీద పెట్టాలని చెప్పి అక్కడ మాకు వార్డెన్గా, రీజెన్సీగా ఉండే ఒక బ్రదర్ నన్ను ఎంకరేజ్ చేయడం అయితే జరిగింది. 6th క్లాస్లో మొదలైన ప్రయాణం ఇదంతా కూడా. అవును. సూపర్. నీ ప్రాపర్ ఎక్కడ, నువ్వు పుట్టింది ఎక్కడ, నువ్వేం చదువుకున్నావు, పేరెంట్స్ ఏం చేస్తుంటారు? నేను పుట్టింది మాది వచ్చేసి కామవరపుకోటలో నేను పుట్టడం అయితే జరిగింది. అక్కడ నుంచి 10th క్లాస్ 5th క్లాస్ వరకు అక్కడ చదువుకున్నా. 5th నుంచి మళ్ళీ 10th వరకు బోర్డింగ్లో చదువుకున్నా, హాస్టల్లో. అక్కడ నుంచి ఇంటర్మీడియట్ వచ్చేసి ఏలూరు డిస్టిక్ మాది. ఏలూరు అంటే సిఆర్ రెడ్డి, కట్టమంచి రామలింగారెడ్డి కాలేజీలో చదువుకున్నాను. సో అక్కడ ఏంటంటే కోట శ్రీనివాస్ గారు, తర్వాత వచ్చేసి సూపర్ స్టార్ కృష్ణ, రాజమౌళి గారు, అది వాళ్ళు చదువుకున్న కాలేజీ మా కట్టమంచి రామలింగారెడ్డి కాలేజీ అనమాట. ఆ సంస్థలో అక్కడ చదువుకున్నప్పుడు నాకు అప్పటి వరకు కూడా కొద్దిగా లోపల ఒక బందిగానలో ఉన్నట్టు, ఒక ఇంట్లో ఉన్నట్టు ఉండేవాడిని. బయటికి ఇంటర్మీడియట్కి వచ్చేసిన తర్వాత ఇట్లా కల్చరల్ యాక్టివిటీస్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఇట్లా ఉంటాయని నాకు తెలీదు. కానీ వీక్లీ అక్కడ షోస్ ఉంటాయి అన్నమాట. మనకి ఒక ఆడిటోరియం ఉంటుంది. ఎవ్రీ వీక్ ఏదో ఒక షో, ఏదో ఒకటి పర్ఫార్మెన్స్ జరుగుతుంటుంది. పెద్ద ఆడిటోరియం ఉంటుంది, ఒక 2000 మెంబర్స్ పట్టేంత ఆడిటోరియం. అక్కడ నాకు ఆ స్టేజ్ చూస్తేనే నాకు కొంచెం హార్ట్ బీట్ ఎక్కువ అయిపోయేది అనమాట. అట్లాంటిది అక్కడ కూడా సార్స్ నన్ను చూసి వాళ్ళు ఒకరికి పరిచయం చేయడం వల్ల అక్కడ నుంచి డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు అక్కడ నేను స్టేట్ లెవెల్లో ఫస్ట్, ఎక్కడికి వెళ్ళినా సరే స్టేట్లో ఫస్ట్ వచ్చేవాడిని మిమిక్రీలో. దాన్ని బట్టి నాకు ఫీజులు కూడా కట్టించుకునేవాళ్ళు కాదు. ఫీజు కూడా అంటే కల్చరల్ కోటాలో ఉండేవాడిని కాబట్టి కొంతమందికి ఫీజులు కూడా కట్టించుకునేవాళ్ళు కాదు. అట్లా కట్టమంచి సిఆర్రెడ్డి కాలేజీ నాకు ఫుల్ సపోర్ట్ చేసింది, అక్కడున్న సార్స్ కానీ ఫ్యాకల్టీ అందరూ. నెక్స్ట్ వచ్చేసి ఎంబీఏ నేను రామచంద్ర కాలేజీలో ఏలూరులోనే చదువుకున్నా.
అక్కడ కూడా ఫుల్ సపోర్ట్ ఉండేది. అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అక్కడ అయిపోయిన తర్వాత ఇంక ఎంబీఏ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చేసి ఇంక మనందరికీ తెలిసిందే, ఏదో సాధించేద్దాం, ఏదో చేద్దాం మూవీస్ అని చెప్పి స్టూడియోలో తిరగని స్టూడియో లేదు. నేను ప్రతి స్టూడియోకి తిరిగాను. కొన్ని షోస్‌కి సెలెక్ట్ అయ్యాను, చేశాను. గ్యాంగ్ లీడర్ ఉదయ్ భాను గారి గ్యాంగ్ లీడర్ షోలో చేశాను. ఇంకా రీసెంట్‌లీ కొన్ని మన ఇట్లా సుమన్ టీవీలో కానివ్వండి, కొన్ని చేశాను. మూవీస్‌లో కూడా కొన్ని చిన్న చిన్న రోల్స్ అయితే పడుతున్నవి డబ్బింగ్స్‌కి. ఎక్కువ రెగ్యులర్‌గా అయితే ఇక్కడ అయితే నేను మిమిక్రీ ఎక్కువ అంటే హ్మ్. వాయిసెస్ చేంజ్ కానీ డబ్బింగ్ లో కానీ. డబ్బింగ్ బాగుందా? డబ్బింగ్ చెప్తున్నావా? డబ్బింగ్ చెప్తున్నాను. డబ్బింగ్ ఎక్కువ రెగ్యులర్ షోస్ ఉంటాయి మాకు. వెంట్రులోకిజం, మిమిక్రీ అండ్ వెంట్రులోకిజం చేస్తాను. గేమ్స్, యాంకరింగ్ ఇట్లా చేస్తూ ఉంటా. ఈవెంట్స్ సూపర్. తెలిసిందే కదా మీకు. అట్లా. లేదు ఆనంద్, అలానే చేయాలి. మెయిన్ కావాల్సింది మనం బ్రతకడానికి అవునవును. సరిపడగా డబ్బులు ఉంటే చాలు మన అది. ఫ్యామిలీని మనం పోషించుకొని బ్రతకడానికి. సో మరి అదైతే ఏదో ఒక దాంట్లో వర్క్ చేస్తూనే ఉండాలి కదా. సో మరి ఇప్పుడు ఫస్ట్ వాయిసెస్ చెప్తావా? వాయిసెస్ మీ ఇష్టం, మీరు ఎట్లా అంటే అట్లాగే. నీకు ఫస్ట్ ఏం చెప్పాలని చెప్పు. ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. పాలిటిక్స్ కావాలా మీకు, ఎంటర్టైన్మెంట్ ఫన్ కావాలా, ఆల్ మిక్స్ కావాలి. ఆల్ మిక్స్ కావాలి. పొలిటీషియన్ ఏపీ అనగానే మనకి వైఎస్ జగన్ గారా? సరే, మీ నోట్లో నుంచి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాట విధానం ఎట్లా ఉంటుందంటే బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఉంటారు. జగన్ గారు అనేసరికి నాకు మంచి ప్రత్యేక గుర్తింపు పేరు తీసుకొచ్చింది ఆంధ్రాలో. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్స్లో ఆయన మాట్లాడినట్టుగా మాట్లాడుతూ చాలా ఎంకరేజ్మెంట్ మా ఊరు తరపు నుంచి కూడా అందరూ బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆయన మాట మనం స్టేజ్ మీద అయితే ఆయన వాకింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ అన్ని చూపిస్తాం. ఇక్కడ ఇంటర్వ్యూ కాబట్టి వాయిస్ మాత్రమే నేను మీకు చూపిస్తాను. ఓకే ఓకే, ఇదే నీ స్టేజ్ అనుకో. Hmm. సో ఇక్కడే నువ్వు నడుస్తూ అతని వాక్ స్టైల్ తో కూడా మాట్లాడొచ్చు. ఓకే ఓకేనా? ఓకే yes ప్లీజ్. ఇవాళ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లకి, ప్రతి ఒక్క అవ్వకి, మీ అందరికీ కూడా శిరస్సు వంచి పదాభివందనం తెలియజేస్తున్నా. మన ప్రభుత్వంలో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, రాజకీయం చేయం. యువకులు, ఉత్సాహవంతులు మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అదే మాదిరిగా చెలమా అమ్మఒడి అందిందా? అవ్వా పెన్షన్ అందుతుందా? ఇదే మాదిరిగా సుమన్ టీవీలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చెల్లమ్మ మంజుషకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎల్లొస్తా చెల్లమ్మ, ఎల్లొస్తా తమ్ముడు, ఎల్లొస్తా. నెక్స్ట్ బాబు గారు. చాలా సంతోషం. ఇవాళ చాలా ఆనందంగా ఉంది తమ్ముళ్ళు. ఇదే మాదిరిగా ముందుకు పోవాలి. సుమన్ టీవీ యాజమాన్యం ఎంతో మందిని ప్రోత్సహిస్తుంది. ఎంతో మంది కళాకారులను ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరి మంజుష గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నా. ఏదేమైనప్పటికీ యువత ముందుండాలంటే యాజమాన్యం వెనకుండి నడిపించాలి. అవునంటారా కాదంటారా తమ్ముళ్ళు? వెళ్ళొస్తా తమ్ముడు, వెళ్ళొస్తా చెల్లమ్మ. ఇంటర్నేషనల్ పొలిటీషియన్ ఎవరో తెలుసండి? కొంచెం థింక్ చేయండి, వస్తుంది. ఎస్, భలే గుర్తుపట్టారు. ఆయన వాకింగ్ స్టైల్ ఇలా ఉంటుంది. ఏటి ఫాలోయింగ్, ప్రపంచంలో 175 దేశాలు తిరిగాను. ఎక్కడన్నా ఉందమ్మా చెల్లమ్మ ఇలాంటి ఫాలోయింగ్? మొన్నే వచ్చావు. ఎక్కడికి వచ్చావు? అమెరికా వచ్చిందండి. నా బ్లెస్సింగ్స్ తీసుకుంది. బ్లెస్సింగ్స్ తీసుకున్నాక చెల్లమ్మ నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, అర్థమవుతుంది కదా? నా బ్లెస్సింగ్స్ తీసుకుంది, ఈరోజు సుమన్ టీవీలో కూర్చుంది. అవునంటావు కాదంటావా? నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకు ఉంటే. ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, మీ అందరికీ వాటర్ కార్డులు, రేషన్ కార్డులు ఉండవు. ఒకటే కార్డు, కేపాల్ కార్డు. అందరికీ బ్లెస్సింగ్స్ కావాలనుకోండి, కుళాయి ఒప్పుకోవడమే. ఎందుకంటే నేను ఒక కుళాయి పెడతానండి, బ్లెస్సింగ్స్ అనే కుళాయి. అది ఒప్పుకున్నాం అనుకోండి, మీకు అన్ని బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రపంచం నలుమూలల్లో ఏకైక వ్యక్తి ఎవరండి ఉన్నది? ఎస్ అండి, మొన్నే నువ్వు వచ్చావు.
ఛాయ్ ఇప్పించావు నాకు, చాలా సంతోషము. అదేవిధంగా ఇలాగే నువ్వు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకు ఉంటాయమ్మా. బాలయ్య బాబు గారు అద్భుతమైన డైలాగులు ఎట్లా చెప్తారు, కొన్ని కొన్ని ఆయన పాడే విధానం, మామయ్యకి పెగ్లే ఇట్లా పాడారు కదా. యద్భావం తద్భావతి. ఇవాళ చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, ఖుషీగా కూడా ఉంది. ఎందుకంటే ఆవిడెవరు, ఆనాటి నుంచి ఈనాటి వరకు మహానటి మంజుష గారు. నా చిన్నప్పటి నుంచి ఆవిడ ఇలాగే ఉన్నారు, అవునా కదా? నిజం చెప్పాలి నువ్వు. అది చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదు కూడదు అనుకుంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. అది సరదా ఇలా ఉంటే ఆయన పాడుతూ ఉంటారు. మామ ఎగ్గు పెగ్గలే, అరే మామ ఎగ్గు పెగ్గలే. కొన్ని కొన్ని ఇట్లా తీసుకుంటాం. సో అనంత్, ఇంకా బాగా వాయిసెస్ ఎవరో చేయగలవు, యూనిక్ వాయిసెస్ ఇప్పటి వరకు చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులు చేయలేని వాళ్ళు ఎవరైనా? అంటే యూనిక్ అంటే జబర్దస్త్ చూస్తూ ఉంటాం కదా, జబర్దస్త్లో శ్రీను గారిదా? శ్రీను గారు, చమ్మక్ చంద్ర గారు. చమ్మక్ చంద్ర గారు ఫ్యామిలీ స్క్రిప్ట్స్ ఎక్కువ చేస్తుంటారు. ఆయన ముందులో ఆయన వాయిస్ చేయడం ఇట్లా చేశాను ఒక షోలో. ఆయన వాయిస్ ఎట్లా ఉంటుందంటే, ఆపరా నీ బిందులో నా ఉంగరం. ఏమండి కౌశల్య గారు, మీ మనసులో నా మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు, నా మనసులో మీ మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు. మన ఇద్దరం ఎక్కడ కూర్చుంటే తప్పేంటండి? పదండి మీ సోఫాలో కూర్చుందాం. అరే రాములా, ఆడదాన్ని నమ్మావంటే సర్వం సంకనాకిచ్చేస్తుందరా రాములా. ఆపరా నీ బిందులో నా కరేపాకు. సేమ్ వాయిస్ వచ్చింది. సూపర్ సూపర్. శ్రీనన్న మిమిక్రీ ఆర్టిస్ట్. ఆయన కొన్ని ఏదైనా గెటప్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, హలో బాబాయ్, ఇప్పుడు నీకేం కావాలి చెప్పాలి కదా, నువ్వు చెప్పకపోతే ఎలారా బాబు? మంజు గారికి అర్జెంట్ గా పెరుగు కావాలంట, పెరిగిచ్చే గేదెను పంపించు. చెప్పాలి కదా మేడం, మీరేనా? నేను అడిగానా? అడగపోతే ఎలా, అడగొచ్చు కదరా బాబు. సూపర్ అండి, సూపర్. నెక్స్ట్ మీకు హర్ష సాయి పరిచయం. సో ఫస్ట్ స్టార్టింగ్ నేను చేశాను వాయిస్ ఇన్స్టాలో. స్టార్టింగ్ లోనే ఆయన వాయిస్ నేను క్యాప్చర్ చేసి. ఆయన వాయిస్ ఎట్లా ఉంటుందంటే, కొన్ని షార్ట్స్ వస్తూ ఉంటాయి మనకి. హాయ్, ఈ స్కూల్ బాయ్ కళను ఈ వీడియోలో మనం నెరవేర్చబోతున్నాం. కొన్ని స్కూల్స్ నుంచి ఎక్కువ కాలం నుండి ఫీజు కట్టలేని వాళ్ళ లిస్ట్ మేము సేకరించాం. ఆ లిస్ట్ లో ఒక అబ్బాయి స్కూల్ ఫీజు అంత ఎక్కువ కానప్పటికీ ఎందుకు కట్టలేదని ఒక సర్వే చేస్తున్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే, ఆ అబ్బాయి 2 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారిని కోల్పోయాడు. అప్పటి నుంచి ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. దట్స్ ఇట్. అయితే ఏంటి, మనం ఉన్నాం కదా, ఒక్కసారి ఇచ్చి చూడండి, ఆ మజా ఏంటో మీకే తెలుస్తుంది. సప్తగిరి గారు ఆయన వాయిస్ ఎట్లా ఉంటుందంటే, ఎవరెవరెవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు. ఆ ఏడిపేది ఎరైటీగా ఉంది. డ్యూట్, నువ్వు ఏడ్చావా? చిట్టు తల్లి, నువ్వు ఏడ్చావు బంగారం. సుధీర్ బాబు అడిగినప్పుడు నన్ను ముద్దులు ఇవ్వనన్నాడా నీకు? అయితే సుధీర్ బాబు జుర్రేసుకో, పెట్టేసుకో, వేసేసుకో. అక్క, నువ్వేందక్క మళ్ళీ ఇట్టొచ్చావు? ఎన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళావు అక్క? అక్క ఇప్పుడే వస్తానక్క, సుసు వస్తా. ఒరే సుధీరా, ప్రవీణ, యా నుంచి తీసుకొచ్చారా దీన్ని? గులాబ్ జాములు గల్లా గల్లలో అయిపోతున్నాయి, వెళ్ళేటప్పుడు యాడికి రా అంది. ఇప్పుడే వస్తానక్క, సుసు పోయి వస్తానా, మళ్ళీ వస్తావా అంది. ఏమక్క, ఇంకో రౌండ్ వేసుకోవడానిక? మగజాతి ఆనిముత్యాన్ని నేను ఆడబడితే ఆడకొడతావక్క, చూసుకునే పనిలా. కర్రతో. సప్తగిరి గారు అనగానే అందరికి గుర్తొచ్చేది ఫస్ట్ అదే, కంప్లీట్ ఆ కామెడీ ఏదైతే అప్పుడు మంచి హల్చల్ చేసేసింది. హల్చల్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంటుంది. ప్రేమ కథా చిత్రం. సూపర్ సూపర్. ఇట్లా ఇంకా ప్రకాష్ రాజ్ గారు మంచి, నాకు ఆయన వేరియేషన్స్ ప్రతి మూవీకి ఆయన వేరియేషన్స్ అన్నవి చూపిస్తున్నాం. ప్రతి సీన్ కి ఆయన ఎట్లా మాట్లాడతారు ఏంటి అనేది. పరుగు మూవీలో ప్రకాష్ రాజ్ గారు ఏడుస్తూ ఫీల్ అవుతూ మాట్లాడతారు వాళ్ళ అమ్మాయిని తీసుకువెళ్ళిపోయినప్పుడు. ఏరా మహాలక్ష్మిరా, నా బంగారు తల్లి,
నా మహాలక్ష్మి పుట్టాక నాకు డబ్బు వచ్చింది, ఆస్తి వచ్చింది, పలుకుబడి వచ్చి అన్ని వచ్చాయిరా. కాకపోతే మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఏం చేశారా? లేపకపోయారు కదరా దాన్ని. ఎప్పుడు నా బంగారు తల్లి నాకు కావాలి, తీసుకురండ్రా. నా మహాలక్ష్మి ఎక్కడుందో. ఇట్లా ఆనంద్ అసలు నిజంగా అంటే ఎక్కడ అతను ఎలా మాట్లాడతారు అంటే నొక్కి పట్టుకోవడం, వదలడం, స్లోగా, మళ్ళీ హై స్పిచ్ అంటే హై పీక్స్ లో, ఇది ఎలా ఇంత మాడ్యులేషన్ ఎలా చేస్తున్నావు ఆనంద్? అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. నిరంతరం ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అమ్మో నిజంగా అంటే ఒక మనిషిని ఇంకొక మనిషి అంటే మన వాయిస్ తో ఇంకొక వ్యక్తిని వాయిస్ లో చేంజ్ చేసి మాట్లాడాలి అంటే అంత ఈజీ కాదు. చాలా చాలా హార్డ్ వర్క్ కదా. అవును. మళ్ళీ ఇదే ప్రకాష్ రాజ్ గారు చాలా సీరియస్ గా ఫీల్ అవుతూ మాట్లాడితే ఎట్లా ఉంటది. అదే ఒక్కటి సినిమాలో స్వప్న గురించి మాట్లాడితే ఆ సీన్ వేరేలా ఉంటది యాక్చువల్లీ. రాయ్ ఎవడ్రా నువ్వు? నువ్వెప్పుడు నాకు తెలీదు, కానీ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పురా. నా ఇంటికి వచ్చి నా ఇంట్లో బంగారం మొత్తం దోచుకుపోయినా నేనేమన్నావు? నా దగ్గర ₹1,00,00,000 పట్టుకుపోయినా తిరిగి మళ్ళీ సంపాదించుకుంటా. కాను నా గుండె, నా ప్రాణం, నా లవ్వు స్వప్నాన్ని ఎత్తుకుపోతావురా. స్వప్న అంటే ఏమనుకున్నారా? అది నా గుండె. అరే స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బమ్మనరా నేను. ఈ బాడీలో నుంచి ఎవరికి ఏ పాట కావాలో పీక్కోండ్రా. నవ్వుతూ మాట్లాడతారు. సంక్రాంతిలో ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మనరా నేను. అది కూడా చాలా ఫేమస్ డైలాగ్ కదా. అది కొంచెం అంటే ఆడియన్స్ ఎక్కువగా కొన్ని డైలాగులు అలా గుర్తుండిపోతాయి. అట్లా వాటినే ప్రజెంట్ చేస్తే మనకి ఎక్కువగా స్కోప్ ఉంటుంది స్టేజ్ మీద. కానీ ఒకవేళ వాయిస్ పర్ఫెక్షన్ లేకపోయినా డైలాగ్లో కొట్టుకుపోతాం. ఇట్లా ఉంటాయి అన్ని చోట్ల. సక్సెస్ఫుల్గా వెళ్దాం అనేది షోస్లో కొన్ని దగ్గర సౌండ్స్ ప్రాబ్లం వల్ల మనం ఇబ్బంది పడుతుంటాం. సో అది బేసిక్గా సూర్య గారి వాయిస్ అనేది శ్రీనివాస్ గారు ఉండేటప్పుడు అబ్బా వేరే లెవెల్. రోలెక్స్ వాయిస్ చేస్తావా సూర్య గారిది? ఇప్పుడేమని పిలిచు? సార్, కాల్ మీ సార్. ఇకపై సార్. ఎస్ సార్. ఓకే సార్. సింహం ఆకలితో ఉన్నప్పుడు అది వేటాడుతుంది. అది అప్పుడు ఆకలితో ఉన్నప్పుడు అడుగు కూడా పస్తులు ఉండవలసి వస్తుంది. ఐఎమ్ రోలెక్స్. సో ఇట్లా ఉంటది అనమాట. సో ఒక స్మాల్ డైలాగ్ అందులో నుంచి. 10 minutes లో 100 వాయిసెస్ అనేది చాలా ఆనంద్ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది అమ్మ బాబు 10 minutes లో 100 వాయిసెస్ చేంజ్ చేసి మాట్లాడతాడు. చేద్దామా మరి? చేద్దాం. బిగ్ బాస్ సమయం ఉదయం 8:38. నా తెలుగింటి ఆడపడుచులకు, అమ్మలకు, అక్కలకు వందనం పదవు. ఎవరు రాక్షసులో ప్రవర్తించదు వారినా నీతో రేయరక పగలరక తిరిగారు. అందుకు నువ్వేమన్నావు? అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, సమూహ శక్తి. ఆహా ఏమిటో జానకి, ఎంతమంది నా చుట్టూ ఉన్నా సరే నువ్వు ఒక్కదానివే నా మనసులో ఉండేది. రే నా యాల్ది, ఈ కత్తుల రత్త అంటే ఏమనుకున్నారా రే? రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారేంటి? రాడనుకున్నారా? రాలేడం. విరామం లేదు, విశ్రాంతి లేదు. మా కత్తి కంటే నా నెత్తిటి చారా ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు. నా పేరు శివమని, నా కొంచెం మెంటర్. నా ఫోన్ నెంబర్ 9848022233. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించిన 4వ సింహం మేరా పోలీస్. అదే చాలా సంతోషము. నేను తీసిన గోరింటాకి సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మంజుతో తమలపాక అనే సినిమా. అంటే వాస్తవానికి నేను చెప్పేది ఒకటి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడని మీరు అందరూ కూడా అడగవచ్చు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ నే అవ్వ తగ్గేదేలే. షికవచ్చారు నా కొడక. ఆ రావణుణ్ణి చంపాలంటే సముద్రం దాటాలా. ఈ రావణుణ్ణి చంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా. ఉందా? వీలైతే ప్రేమొద్దు డ్యూట్, పోయేదేముంది. మా అయితే తిరిగి ప్రేమిస్తారు.
ఓరు 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 నీ తస్సారన్న బొడ్డు. ఇటు ఏజ్ బార్ అయిపోయింది, టోన్ వీక్ అయిపోయింది. అంచేత నేను చెప్పేదల్లా ఒకటే, ఇలా అచ్చీ 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 దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. నేరాలు ఘోరాలు చదువుతున్నది నూతన ప్రసాద్. అదే తెల్లారులేస్తే వేలకు స్కాములు పేపర్లో టీవీలో చూస్తున్నా అన్నీ పట్టించుకోవడానికి వచ్చి ఉంటామా, లేకపోతే ఇలా పద్ధతులు విధానాలు పట్టించుకోడు. అయిరా అందరూ కలిసి నన్ను చంపేయాలని చూస్తున్నారా? నేను మోనార్కునరా, నన్ను ఎవడు కూడా టచ్ కూడా చేయలేరు. ఆహా ఏ అందరూ కూడా తిన్నామా పడుకున్నామా తెల్లారిందన్నట్టు ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. రే కమ్ముకుంటున్న కారు చీకట్లో నిన్ను మింగేసాయని విర్రవీగుతున్నాయిరా. నువ్వు మండే సూర్యుడు కావచ్చురా. పక్కుల్లో ఒక పగాడున్నాడు రా, వాణ్ణి చంపిన పగను తీర్చుకుందాం అనుకున్నా, మగాన్ని తెద్దామనుకున్నారా దానికి. కానీ నీలాగా చీ అన్న పో అన్న. రాజా రాజా, ఒరే నీచుడా, దరిద్రుడా, నికృష్టుడా, ఐ లవ్ యూ రాజా. ఎందుకంటే బాబా ఏంటనుకుంటున్నారు ఏంటి? ఒక కన్ను కన్యాకుమారికి, ఒక కన్ను కాశ్మీర్కి వెళ్ళిపోయింది అనుకుంటున్నారు ఏంటి? అబ్బా మై నేమ్ ఈజ్ ఎంఎస్ నారాయణ. ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా కలుపుకొని తాగే నారాయణ. అడ్డే అబ్బబ్బబ్బబ్బా ఏ బిష అన్నాకు మరి చెండ, చిన్నబాబు పెద్దబాబు కొట్టిన చోట కొట్టకుండా. అబ్బబ్బబ్బబ్బా అక్క, నువ్వేందక్క మళ్ళీ ఇట్టొచ్చావు? ఇన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళావా అక్క? అక్క ఇప్పుడే వస్తానక్క, సుసుకుపోయి వస్తా. అన్నా నమస్తే అన్నా, నేనన్నా మీ ఏనుమాధవ్, నల్లబాలు నల్ల తాసు లెక్క దాకి చంపేస్తా బిడ్డ. ఏంట్రా జిగిడి, నీ అబ్బా కడుపులు వాడా, నేను అటు రావాలా, నువ్వు ఇటు వస్తావా ఏంట్రా? ఎదిగా రత్తాలు, నాకు గాని కోపం వచ్చి నా చెట్టు పైన కండ్ల మొత్తం చూపించానంటే ఎదురున్న రౌడీ గిలగిలమని కొడుకులేదు. అయితే ఓకే. ఏమిరా ఈ ఉరకలేంది పరుగులేంది, హాయిగా తిని తొంగుంటే సమ్మగుంటది. పట్టపగలు ఈ రామర అప్సరస అమావాస్య రోజు నాడు పుట్టినోడా ఈ అన్నా అన్నా పుచ్చుకి పంది పిల్లలు అన్నోయ్. వామ్మో 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 ఏంది ఇది? తెనాలోళ్ళంటే మామూలు ఎకశకాలుగా ఉందేంటి? వామ్మో ఆహా ఏమిటి బాబు, జంబారే జుంబకుజా నాకు సౌండ్ పొల్యూషన్ ఉంది బాబు. ఆహా అబ్బా తమ్ముడు, అక్క క్వార్టర్కి 10 రూపాయలు తగ్గింది, నువ్వు ఇస్తావా నన్ను వచ్చి తీసుకోమంటావా? 1 మినిట్. అబ్బా తమ్ముడు. అమ్మదానమ్మ బత్తాయో, నేనెవరో తెలీదా? నీటిలో ఉన్న ముసలిని అడుగు, అడుగులో ఉన్న సింహాన్ని అడుగు, నేనెవరో చెప్తే. అది నీ అమ్మ కాదురా, నా అమ్మ, నా ఒక్కడికే అమ్మ. కత్తికి నెత్తికి తేడా ఉన్నటువంటి తేడా ఉందిరా. అబ్రకా దబ్రా, ఆ కన్య మామూలు కన్య కాదు, దేవ కన్య. ఏ రాజు, నీకు పట్టిన దెయ్యం ఆరోగ్యం మహాభాగ్యం. చూస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభ మధ్యాహ్నం. ఈ మధ్యన ఆడపిల్లలందరూ కూడా పానీపూరి అంటూ ఎగబడుతున్నారమ్మా. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం. వాడి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువే నమః. గురువు అన్నాడంట శిష్యుడు ఎంతటి వాళ్ళు నువ్వు ఏం చూసి ప్రేమించావో నాకైతే తెలియదు, కానీ వాడు మతిమరుపుకి బ్రాండ్ అంబాసిడర్ అమ్మా. వాళ్ళు అరే గదేంద్రబాయ్, అరే నీతో పంచాయతీ ఎలా ఉందంటే ఆడరమ్మంటావు, ఏడికెళ్దామంటావు. అరే నీతో ఫ్రెండ్షిప్ చేస్తే నా మూత్రం నా మీద పోసుకున్నట్టు ఉందిరా. ఇలా చూడండి, మీ అందరికీ ఓ విషయం చెప్పడానికి వచ్చిన అధ్యాపకురాలకి అర్థం కాకుండా ఒక్క పదం ఆంగ్లం వాడకుండా మాట్లాడు. ఏంటి బే ఏం మాట్లాడుతున్నావు బే? సాలే వాడు 24 hours గోల్డ్ బే. ఆ ఇడ్లీ తినే నీకోసం మసాలా దోశ ఇప్పించాడు. ఈజ్ టు బి వెరీ బ్యాడ్ కదా. ఇష్టమైతే రాష్ట్ర, కష్టమైతే వద్దు. ఈజ్ టు బి. నీ విశ్వాసం చూస్తే ఎప్పటికప్పుడు మతిపోతూనే ఉంటుంది కట్టప్ప. నీ మనసులో నన్ను చంపేయాలన్నంత కసి దాగుందని నాకు తెలుసు. ఏమిచ్చిన రుణం తీర్చుకో. నాది ఒకటే కోరిక ప్రభు, ఇప్పటి వరకు దేవసేన అనుభవించిన శిక్షను విడిపించండి ప్రభు, విడిపించండి. ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లకి, మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నా. చెల్లమ్మా, ఏం తమ్ముళ్ళు, ఇదే మాదిరిగా ముందుకు పోదాం. ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్కరు కూడా మనతో పాటు నడవాలి. ఏమను? నమస్తే చెల్లమ్మా, నమస్తే అక్కయ్య, నమస్తే తమ్ముడు, నమస్తే నమస్తే నమస్తే. ఇదే మాదిరిగా మీకు మత్తుండి మాట్లాడతారా, మత్తు చెల్లించి మాట్లాడతారా? నాకు అర్థం కావట్లేదు. ఓకో
ఒక పక్క పెద్ద మనిషి నేను మాట్లాడుతుంటే మధ్యలో డిస్టర్బ్. గదేంద్ర భయ్, గదేంది? భయం లేని కూడా బజార్లో గుడ్డు పెట్టిందంట. ఇది పద్ధతి కాదు తమ్ముడు. నేను మీ అందరి ఊర్లకి వస్తాను. నెక్స్ట్ వీక్లో సీఎం ఎవరండి? ఆంధ్రకి తెలంగాణకి ఒకటే. అరే తమ్ముళ్ళు బాబులు మీ అందరికి ఒకటే చెప్తున్నారు అబ్బాయి, ఆ సినిమాలు చూసి పాడైపోతున్నారు. ఆడెవడు అర్జున్ రెడ్డి అంట. అన్నా నేను మీ రాజన్న బిడ్డని జగనన్న విసిరిన బాణన్న. మరి ఎంతది మొన్నటికి మొన్న చూసుకుంటే మరి మీ వీడియో లేదో సరే కంట్లో నలిచిపడింది. ఒంటి పేరు సేను, ఇంటి పేరు డాను. అబో అమితాబ్ బచ్చన్ గా మనం పెద్ద ఫ్యాన్ హే. విక్రమ్ సింగ్ రాథోడ్ జింత. యా విక్రమ్ సింగ్ రాథోడ్ జింతా జిత్తా జిత్తా అంట. యా జింతా జింతా క్యారే నాకు తెలియాలి. విక్రమ్ సింగ్ రాథోడ్ బావా నాకు తెలుసు బావా. జింత అంటే ఫేసు, తత్త అంటే లాఠీ. టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో చిత్తలే బావా. అయ్యా మూత మీద మీసం ఉన్న ప్రతి ఒక్కడు మగాడి కాదయ్యా. ఎప్పుడైతే తన తల్లిదండ్రుల కష్టం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తనగా కష్టపడేవాడైనా నిజమైన మగాడు. నిన్నే 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 దిల్సే దిల్సే ఇస్కా కియా దున్సే. ప్రియా ప్రియతమ రాగాలు సఖి కుశల మహాందాలు. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసేలోనా నీ శ్వాసలోనా మరణాన్ని. హలో హాయ్ ఎవ్రీబడి. ఓకే నిన్ను చూడగానే చెట్టు గుండె గట్టిగానే కొట్టుకున్నదే. అనిత నాకేం రాదు అనిత. బాగా తింటాను, బాగా తిరుగుతాను. ఆపరా నీ బిందులో నా ఉంగరం. ఏమండి కౌశల్య గారు, మీ మనసులో నా మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు, నా మనసులో ఎలాంటి బ్యాడ్. ఇప్పుడు నీకేం కావాలి చెప్పాలి కదా. నువ్వు చెప్పకపోతే ఎలా రా బాబు? ఏమనుకున్నారా బాబాయ్? అంటే బేసిక్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేమంటానంటే బోన్ చేశారా అనే పదం నాకు నచ్చదు. నాకు వేరే అమృతం భలే మంచి రోజు పసందైన రోజు వసంత. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నావా? అయితే లే. ఒక యువకుడు ఉన్నాడు. ఆ యువకుడు నా దగ్గరకు వచ్చి ఏమన్నాడు? సొరకి నెట్టూరంటే పిచ్చెక్కిపోద్దా, సొర మొండం తింటదా, వాడి తల తింటదా? హా ఏమప్ప నేనే వచ్చిన చూసిన పోయినా అన్నట్టు ఉందామనుకుంటే నువ్వేంటి నన్ను అడుగుతున్నావు? ఎవరు ఎరా దశావతారం బతికే ఉన్నాడు రా, లేకపోతే తిరుమలే లేడు. ఆనంద్, ఇప్పుడు నీతో పాటు ఉన్న ఈ టాయ్ గడ్ ఎవరు? భలే క్యూట్ ఉన్నాడు, కాకపోతే నాలాగే కర్లీ హెయిర్ ఉంది. వాడి పేరేంటి చెప్పాలి. తనతోనే మాట్లాడిస్తాను. అరే నీ పేరేంట్రా? ఎందుకురా సిగ్గు? ఏ నీ పేరే. సరే ఆవిడెవరు అనుకున్నావురా? యాంకర్రా. మరి నువ్వెవర్రా? ట్యాంకరా. నేను యాంకర్, వాడి ట్యాంకర్. సూపర్ రా. ఓయ్ అలా అంటే ఇక్కడ తన్నుతారు, ఏం లేదు. తన్నారనుకో వెళ్ళి ఎక్కడ పడతావు తెలుసా? ఎక్కడ పడతావు అంటే వెళ్ళి విజయవాడలో పడతావు. ఇంకొంచెం గట్టిగా తన ఏలూరులో పని ఉంది. ఏలూరులో పని ఉందని చెప్పి గట్టిగా తన్నాలి. ఓకే మేడం వచ్చింది కదా, మేడం గారు మంజు గారు. ఆవిడ పేరు తెలుసు కదా? తెలుసురా ఆయన. ఏం పేరు? మంజు. నీ పేరు? ముంజు. ముంజు ఇదేం పేరురా? సరే ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి తర్వాత నమస్కారం. ఓకే థ్యాంక్ యూ. సో ఆ మేడంతో ఏమైనా మాట్లాడేస్తావా? మాట్లాడైనా మీ పేరేంటి? తెలుసన్నాగా, ఇప్పుడే అడిగావు కదా. అడుగుదామని. చాలా ఉన్నాయిరా నీకు. ఓకే సో నువ్వు మళ్ళీ అలా అనుకో. ఆవిడ సీరియస్ గా చూస్తున్నారు, ఇద్దరిని కలుపుతుంటారు. ఏం లేదు, అట్లా కాదు. ఏమైందిరా? సిగ్గేస్తుందా? అలా సిగ్గుపడకు. సరే
ఆవిడ చూడు ఎంచక్క సిగ్గుపడకుండా ఎలా మాట్లాడుతున్నారు. అయితే ఆవిడ సిగ్గులేదా? అలా కాదు, సో అలా మాట్లాడకూడదు, ఓకేనా? అయినా పెద్దలు ఏమన్నారో తెలుసా? తెలుసురా నాయన. ఏమన్నారు? నేటి బాలబాలకులే రేపటి భార్య భర్తలు. పెద్దలు అలా అనలేదు. ఎక్కడ దొరికాడు అసలు వీడు? ముంబై నుంచి వచ్చా. ముంబై నుంచి ఏం వచ్చా. చేసేవరా ముంబైలో? టైతీ ఫస్ట్ కింద పెట్టా. సరే, ముంబైలో నువ్వంట ఏం చేస్తుంటావు? బిజినెస్ చేస్తా. అబ్బో, Business. ఏం బిజినెస్ రా? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అలా కాదు, ముక్కు పీకేస్తాను. అయ్యో నా వయసు సిగ్గుపడుతున్నారు. నీ వైపు సిగ్గుపడట్లేదు, ముక్కు పీకేస్తారు అంటున్నాను. ఓకే. సో మామయ్య గారు వచ్చారా? మామయ్య గారా? మామయ్య గారు ఏంట్రా నాయన? అత్తయ్య గారు వచ్చారా? అలా వద్దు, పద్ధతిగా నీట్ గా మాట్లాడాలి. సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు కాబట్టి ఆవిడకి ఫ్యాన్స్ ఎక్కువ, లేకపోతే ఇద్దరిని కలుపుకు కొడతారు బయటకు వచ్చిన తర్వాత. ఆవిడ కోసం ఏమైనా పాట పాడతావు? నువ్వు పాడు. నేను పాడాలా? సరే. ఒక లైలా కోసం తిరిగాను దేశం. లైలా కోసం దేశం మొత్తం తిరగలేటరు నాయన, నా ముందు ఉంది కదరా. నీ ముందు ఉంది. ఇంకొక పాట పాడదాం. సరే, మంజు గారు ఉన్నారు కదా, మంజు గారితో మాట్లాడేస్తాం. మాట్లాడైనా మాట్లాడు. మీకేమైనా పాటలు వచ్చా? నాకు వచ్చు పాటలు. ఒక పాట పాడరా. నువ్వు నువ్వు నువ్వే నువ్వు 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 నువ్వే అయ్యో నువ్వు. ఏమైందిరా? నేనేనంటాను నాయన, నాకు కూడా నువ్వు నువ్వు. మీకు హిందీ వచ్చా? వచ్చు. హిందీలో నువ్వు నేనంటావు. తుమ్ నువ్వు తీసి తుమ్ పెట్టి పాడు. తుమ్ము తుమ్ము తుమ్మే తుమ్ము 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 తుమ్ము. నా మొహం మీద తుమ్ము, నా ఈపే నా తుమ్ము, నా ఒళ్ళంతా తుమ్ము తుమ్ము. ఇందుకేనారా చెప్పవు కదా. సరే, నువ్వు ఇంకేమైనా పాట పాడతావు? పాడైనా. ఓకే, ముందు నువ్వు పాడు, తర్వాత పాడు. ముందు నేను పాడితే ఒక భక్తి పాట పాడదాం. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద. ముక్కుంది నోరుంది, నాకు ముక్కుంది నోరుంది. అలా కామెంట్ చేయకూడదు. ఏదైనా మంచి ఇంకా ఒక మూవీ పాట, మూవీ సాంగ్ ఏదైనా పాడదాం. ఇంకేం కావాలి, మంజు కావాలి. అలా కాదు, ఇంకేం కావాలి. ఏమంటావా? వద్దురా బాబు, నీకు దండం పెడతా. సరే, ఇంకేమైనా మంజు గారిని అడగాలనుకుంటా. అడిగేమంటావా? నేలలో రాయేస్తే ఎందుకు మునుగుతుంది? నీళ్ళల్లో రాయేస్తే అంటే ఎందుకు మునుగుతుంది? అది వెయిట్ ఎక్కువ ఉంటది కాబట్టి. కాదురా నాయన. కాదా? మరి ఏంట్రా నాయన, చెప్పురా నాయన. రాయికి ఎసరాదు కాబట్టి మునుగుతుంది. రాయికి ఎదరాదు కాబట్టి మునుగుతుందా? సూపర్ అయితే. ధన్యవాదాలు. సరే, ఓకే. ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నా? మాట్లాడైనా. మాట్లాడు. నీది మీరు ఎంతమంది అన్నదమ్ములు? నేను 6 అన్నయ్యలు. 6 అన్నయ్యలు అంటే నీతో కలిపి 7 అన్నమాట. సూపర్. అయితే హలో, అటు కాదు, ఇటు వైపు, నా వైపు చూడు ఒకసారి, అర్థమవుతుందా? అయితే మీరు 7 కదా, ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? చెప్పేనా? చెప్పేమంటున్నాను కదా. మీ నాన్నగారు అంటే ఇక 7 అంటే కబడ్డీ టీం తయారు చేశారు. ఇంతకీ మళ్ళీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అది చెప్పు మేడంతో. ఇంకో కబడ్డీ టీం తయారు చేస్తున్నారు. ఇంకో కబడ్డీ టీం తయారు చేస్తున్నారా? ఓకే, అలా కాదు. పోసేయాలి కదా. సరే, మీ ఇంట్లో అందరికి పెళ్లి అయిందా? ఒక్కరు కావాలి గురు. ఎవరు కావలేదు? వీడికే. కావలేదే. మీ నాన్న కావలేదా? సరే, అలా కాదు, మంచిగా నీట్ గా పద్ధతిగా మాట్లాడాలి. సరే, మంజు గారితో ఇంకేమైనా మాట్లాడేస్తావా? వద్దురా బాబు, కొద్దిసేపు అయితే కొట్టేటట్టుకున్నారు. మాట్లాడరా, ఏం మాట్లాడతా? వైజాగ్ వచ్చేమంటారు నన్ను కూడా. వైజాగ్ వచ్చేసాయి. తీసుకెళ్ళిపోతారా? తీసుకెళ్ళిపోతాను రా, వచ్చాయి. నేను కూడా యాంకరింగ్ చేస్తా. అవునా? ఓకే, వైజాగ్ లో మా సుమన్ టీవీ బ్రాంచ్ కూడా ఉంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఓపెన్ అవుతుంది. వచ్చే వైజాగ్. మరి శాలరీ ఎవరంతా? నీకు ఎంత కావాలి శాలరీ? మీకు ఇచ్చే శాలరీ ఎంత నాకు ఇస్తే సరిపోతుంది. సరేరా, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెల్కమ్. Okay. ఇంతకీ నీ పేరేంట్రా? డీజే తిడ్డువా? డీజే టిల్లు. 2 or 3? నువ్వు అమ్మ అయితే నేను 2. ఇద్దరం సేమ్ టు సేమ్. అబ్బో, చాలా ఉంది రోయ్ నీకు. ఇంకా అలా చూడకు, వెళ్ళే ముందు దెబ్బలు తిని వెళ్తాం అనుకుంటా, నాకు అర్థమైపోతుంది.
ఓకే, ఇంకేమైనా మాట్లాడతారా టిల్లుతో? ఏ టిల్లు, యా యా ఇంకా ఇంతకీ ఏం చేస్తుంటావు టిల్లు? నీ డే షెడ్యూల్ ఎలా ఉంటుంది టిల్లు? డీజే ప్లే చేస్తా. డీజే ప్లే చేస్తావా? యా ఓహో, అమ్మాయిని ఫ్లర్ట్ కూడా చేస్తుంటావు కదా టిల్లు. నాకు అంత సీన్ ఉందా? మరి ఇప్పుడు నా ఎదురుగా చేసావు కదా. అలా అడిగితే నేను ఏం చెప్పాను నాకు అలా అడిగితే నువ్వేం చెప్తావు దేవుడా? అలా కాదు, మాట్లాడు. ఫ్లట్టింగ్ అంటా చేసి అలవాటు ఏమైనా ఉందా? లేదు గురు. ఏ మరి చేసావు కదా ఇప్పటి వరకు ఫ్లట్టింగ్ టిల్లు. ఏదైనా మేడం అని మాట్లాడాలి, మంజు గారు అని మాట్లాడాలి, అర్థం అవుతుందా? ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు పద్ధతిగా ఏమండి మొక్కజొన్న కండి అలా కాదు సార్. పప్పు సార్. అరే బాబోయ్, నీతో మాట్లాడడం చాలా డేంజర్ గా ఉంది. తిల్లు, రెస్పెక్ట్ తిల్లు. యా మీ దగ్గర నేర్చేసుకుంటా. వెరీ గుడ్ బాయ్, థ్యాంక్ యూ. వెల్కమ్. బాయ్ తిల్లు, బాయ్. లవ్ యూ. లవ్ యూ సో మచ్ స్వీట్ హార్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ తిల్లు. ఏమైంది? హలో హలో, నిన్నే. ఏమైంది తిల్లు? అది చూసి మాట్లాడు. బాబవుతుందిరా నాయన. ఎందుకురా నాయనా? నన్ను వదిలేసి వెళ్ళిపోతుందిరా. సరే రోయ్, మళ్ళీ ముంబైలో కలుద్దాం రోయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ. టాటా. టాటా, బాయ్ బాయ్, సీ యూ. సూపర్ సూపర్ ఆనంద్, సీరియస్లీ చాలా బాగుంది ఆనంద్. అంటే చిన్న పిల్లల్ని ఎక్కువగా ఎంటర్టైన్ అవుతారు. ఈవెన్ దో అంటే ఇప్పుడు మన లాంటి వాళ్ళం కూడా నిజంగా దాంతో ఇంటరాక్ట్ అవుతున్నట్టు ఉంది తప్ప పక్క నుంచి నీ వాయిస్ అనేది తెలియట్లేదు. సీరియస్లీ పంచేస్తా. యాక్చువల్లీ మనం స్టేజ్ మీద ఉంటే పిల్లలకి అంత తెలియదు అనమాట. అంటే అవును. మనకి అంటే అవుట్పుట్ వాళ్ళే మాట్లాడుతున్నారు, ఈ టాయ్ మాట్లాడుతుందన్న ఫీలింగ్ నాకు ఇప్పటికీ స్టిల్ వాడు అన్నే చూస్తాడన్న ఫీలింగ్ లో ఉన్నాను నేను. అట్లా ఉంటది అనమాట, ఆర్టిఫిషియల్ గా ఉంటది. సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది ఆనంద్. అంటే నీ వాయిస్ కానీ లేకపోతే ఆ సౌండ్స్ చేసే ఆ సౌండ్స్ కానీ, అంటే వస్తువులు చేసే వాయిస్ కానీ నాయిస్ కానీ వేరే లెవెల్ ఉంది ఆనంద్. సీరియస్లీ సూపర్. అంటే ప్రతి ఒక్కరికి కొంతమంది వాయిస్ మాత్రమే సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ సెట్ అవుతుంది. బట్ ఆనంద్ సీరియస్లీ నీకు ప్రతి ఒక్క వాయిస్ ని చాలా నీ ఓన్ చేసుకొని చాలా అద్భుతంగా మాట్లాడుతున్నావు. అండ్ చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా డైలాగ్స్ చెప్తున్నావు. అండ్ ముఖ్యంగా సౌండ్స్ కానివ్వచ్చు, ఇలా టాయ్ తో మాట్లాడేది కానీ చాలా 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 హార్ట్ఫుల్ గా నాకు కనెక్ట్ అయింది. ఆల్ ది వెరీ బెస్ట్ ఆనంద్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఇలానే ఇంకా చాలా ఈవెంట్స్ చేయాలని, మూవీస్ లో మంచి ఆర్టిస్ట్ గా, బెస్ట్ కమెడియన్ గా మంచి పేరు తీసుకురావాలని, ఇంకా నీ వాయిసెస్ ఎంతో మంది సెలబ్రిటీస్ కి యూజ్ అవ్వాలని, డబ్బింగ్ లో ఇంకా సక్సెస్ అవ్వాలని, ఇలాంటి షోస్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. సుమన్ టీవీకి ప్రత్యేకమైనటువంటి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్కి ఎంతో పుషప్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, ముందుకు తీసుకువెళ్తున్నటువంటి నిజానికి సుమన్ టీవీకి ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ, లవ్ యూ సుమన్ టీవీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.